మేడారం సమ్మక్క సారలమ్మల హుండీల లెక్కింపు మొదలైంది. ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం 828 హుండీలు ఈసారి జాతరలో ఉన్నాయి. అసలు హుండీల లెక్కింపు ఏ విధంగా జరగబోతుంది, గతంలో ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది, ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ సునీత గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటి వరకు మేడారం జాతర అంటేనే ఒక భక్తి ప్రపత్తులతో నిన్నటువంటి వాతావరణం. అట్లాంటి హుండీ లెక్కింపు అనేది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ హుండీ లెక్కింపు అనేది అమ్మవారి జాతర యొక్క ప్రాశస్త్యాన్ని పెంచి ఆ టెంపుల్కి ఉన్నటువంటి ఆదరణ ఏందనేది మనకు చెప్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి హుండీల లెక్కింపు ఏ విధంగా జరగబోతుంది మేడం? మనకి మొత్తం 828 హుండీలు అండి. తిరుగువారం హుండీలు ఇంకా రాలేదు, అవి గద్దల మీదే ఉన్నాయి. వాటితో కలిపి 828 హుండీలను మనం లెక్కిస్తున్నాం. ఈ రోజు మంత్రి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ హుండీలన్నీ కూడాను మనం ఇక్కడ లోపలికి డంప్ చేసుకున్నాము. వీటికి సంబంధించి కౌంటింగ్ చేయడానికి సేవా సమితుల నుంచి, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, బ్యాంక్ వాళ్ళు, ఇలా మొత్తంగా కలిపి 300 మంది ఈ డిప్యుటేషన్ కౌంటింగ్లో పాల్గొంటున్నారు. మనకి దీనికి సంబంధించి 23 కెమెరాలు కూడా సర్వేలెన్స్ కొరకు ఏర్పాటు చేసాము. పోలీస్ బందోబస్తు కూడాను పక్కగా ఏర్పాటు చేసుకొని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 1,20,00,000 వరకు ఆదాయం కూడా రావడం జరిగిందండి. ఈరోజు ఎట్ ప్రజెంట్ ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు చేసాము. స్ట్రిక్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మనకి లాస్ట్ టైం కంటే ఈసారి 288 హుండీస్ అడిషనల్గా పెట్టాము. కాబట్టి కొంచెం టైం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది అనుకుంటున్నాము. ఒక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే మనకి లాస్ట్ టైం 13 crores ఇన్కమ్ వచ్చింది 450 హుండీస్కి. ఈసారి మరి హుండీలు పెరిగాయి, పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చారు కాబట్టి ఆదాయం ఎక్కువ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ కానీ ఇంకా వెండి కానీ ఏమైనా వచ్చాయని, డాలర్లు ఏమైనా వచ్చాయి డీటెయిల్స్? ఫారెన్ కరెన్సీ, తర్వాత గోల్డ్ వచ్చేసి ఒక 700 grams, సిల్వర్ వచ్చి 55 kgs వరకు రావడం జరిగింది. ఈసారి కూడా గోల్డ్ అయితే చెప్పలేము, రేట్లు పెరిగాయి కాబట్టి ఎంతవరకు వస్తుంది అనేది అదే రేంజ్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. పోయిన సంవత్సరం ఎన్ని హుండీలు ఉన్నాయి మేడం? పోయిన సంవత్సరం 450 హుండీలు ఉన్నాయి. ఈ సంవత్సరం మనము 450, అడిషనల్గా 288 పెట్టామండి గత సంవత్సరం కంటే ఇప్పుడు. మేడం ఇంకోటి, ఇప్పుడు తిరుగువారం హుండీలు అక్కడ ఉన్నాయని చెప్పారు, ఇంకా అవి కూడా ఎన్ని హుండీలు ఉండొచ్చు అక్కడ? అవి 40 హుండీలు ఉన్నాయండి, తిరుగువారం హుండీలు. ఇప్పుడు కూడాను పబ్లిక్ జాతరలో ఉన్న విధంగానే ఉన్నారు, రష్ కూడా అక్కడ అందరికీ అందుబాటులో 40 హుండీలు పెట్టాం. మొత్తం ఎంత సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు మేడం? 300 మంది. ఈ రోజు వరకు 300 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు అవసరాన్ని బట్టి ఇంకా నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటాం. టైమింగ్స్ ఎట్లా ఉంటున్నాయి మేడం హుండీల లెక్కింపుకి? మార్నింగ్ నుండి 8 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు, లైట్ ఆఫ్ అయ్యే వరకు మనము కౌంటింగ్ చేస్తాం కంటిన్యూస్గా. ఇప్పుడు హుండీల ఆదాయం వచ్చిన తర్వాత ఈ ఆదాయాన్ని దీన్ని ఎటు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు మేడం? ఏది వచ్చినా కూడాను అన్ని సమ్మక్క సారలమ్మ అమ్మవారి పేరు మీద ఉన్న టెంపుల్ అకౌంట్కి వెళ్తాయి, రీచ్ అవుతాయి. ఇప్పుడు గతంలో ఏంటంటే 288 హుండీలు ఎక్కువగా ఉంచారు కదా, అప్పుడు లాస్ట్ టైం ఎన్ని రోజులు కౌంట్ చేశారు, ఇప్పుడు ఇంకా అప్రాక్సిమేట్లీ ఎన్ని రోజులు కౌంటింగ్ చేయబోతున్నారు? లాస్ట్ టైం కూడాను మనకి 7 days టైం పట్టిందండి, 7 to 10 days పట్టింది. ఈసారి ఇక 15 days వరకు, 3-4 days ఎక్కువ పట్టే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా జాతర యొక్క ప్రాశస్త్యం పెరిగింది, ప్రచారం జరిగింది, ఎక్కువ మంది భక్తులు వచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్రౌడ్ ఎన్వైరన్మెంట్ చూస్తేనే మనకు చాలా అర్థమవుతుంది. ఇక్కడ భక్తులు కూడా, ఇక్కడ బంగారం గతంలో ఇక్కడ 750 గ్రాముల పైకి వరకు వచ్చిందంటున్నారు, 55 కిలోల వెండి వచ్చిందంటున్నారు. కానీ ఈసారి మాత్రం బంగారం ధర 1,60,000కు పైగా ఉండడంతో బంగారం గురించి మనం చూసాం. ఇప్పటి వరకు కొన్ని బంగారు ఆర్నమెంట్స్ కూడా మనం చూసాము. అమ్మవారికి చిన్న బొట్టు పిల్ల, అమ్మవారికి ముక్కు పుడక, ఇవి మాత్రమే మనకు దర్శనం ఇచ్చాయి, చూసాము. కానీ వెండికి సంబంధించి మాత్రం చాలా ఆర్నమెంట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఇక్కడ తొట్టెలు, అలాగే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి చిన్న ప్రతిమలు, వెండి కాయిన్స్, ఇట్లాంటివన్నీ చాలా వచ్చాయి. మొత్తానికైతే గతంలో వారం నుండి 10 రోజుల పాటు లెక్కింపులు జరిగితే 13 కోట్ల రూపాయల ఆదాయం గతంలో వచ్చింది. ఈసారి మాత్రం ఇంకా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 288 హుండీలు ఎక్కువగా పెట్టడం వల్ల కూడా వారి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకా తిరుగువారం హుండీలు కూడా ఇంకా మేడారం జాతరలోనే ఉన్నాయి, అవి కూడా వచ్చేస్తే ఇంకా వాటికి అడిషనల్గా కూడా కౌంటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హుండీల లెక్కింపు కూడా 10 నుండి 15 రోజుల వరకు పట్టేటువంటి అవకాశం ఉంటుందని ఇక్కడ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.